దినమెల్ల దేవుని దయలో, దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. యోహాను సువార్త 14:18 మిమ్మును అనాథులుగాను విడవను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరెన్నడను చూడను. యేసు ప్రభువు తన ప్రజలతో, తన శిష్యులతో చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. I'll not leave you as orphans. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. I will come back to you. నేను మీ వద్దకు తిరిగి వచ్చేదను. I will send the comforter. నేను ఆదరణకర్తను మీ కొరకు And పంపుతాను. he will lead you. ఆయన మిమ్మల్ని నడిపించును. He will strengthen you. ఆయన మిమ్మల్ని బలపరచును. I'm going to give you a person who is going to help you. మీకు సహాయం చేయడానికి మీ ఒక వ్యక్తిని నేను ఇస్తాను. That's a great opportunity. అది చాలా గొప్ప భాగ్యము. How many of you want a helper? మీలో ఎంతమందికి సహాయకుడు కావాలి? మనిషి అనే ప్రతి ఒక్కడికి ఏం కావాలి? సహాయం కావాలి. అలాంటిది సహాయకుడుగా ఒకరు మన ఎద్దుకు వస్తున్నారట. చూడండి, పిల్లవాడికి ట్యూషన్ చెప్పే సహాయకుడు ఉంటే మార్కులు ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా? ఎక్కువ వస్తాయి. ఒకవేళ ఈ గేమ్లు ఆడుతుంటారు కదా, ఒలింపిక్స్కి వెళ్ళడానికో అథ్లెటిక్స్గా, మరి వాళ్ళకి క్రీడాకారులకి కోచ్ అనే వ్యక్తి ఉంటే, బాగా నేర్పించే వ్యక్తి ఉంటే మేలా కీడా? మేలే కదా, బాగా నేర్చుకుంటారు. ఒక వాయిద్యాలు వాయించే వ్యక్తికి ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలంటే అతనికి టీచ్ చేసే టీచర్ ఉండడం, హెల్ప్ చేయడం, ఆ హెల్పర్ ఉండడం వల్ల బాగా నేర్చుకోగలుగుతాడు. ఏదైనా సరే, ఇంట్లో వంట మొదలుకొని జీవితంలో ప్రతి విషయానికి సహాయకులు ఉండడం చాలా అవసరం. అయితే మనుషుల సహాయం కన్నా దేవుని సహాయం చాలా గొప్పదని వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. నాకు హెల్ప్ చేయడానికి ఎవరు వస్తున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళిపోవడం వల్ల ఆయన్ని మీ యొద్దకు పంపిస్తాను. లోకము ఆయనను చూడలేదు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు ఆయన్ని చూడలేరు, కానీ మీరు చూడగలుగుతారు. మీరు ఆయన్ని కలిగి ఉంటారు, ఆయన అనుభవిస్తారు, ఆయన సహాయం మీకు అందుతూ ఉంటుంది. కానీ లోకస్తులకు తెలియదు, లోకంలో ఉన్నోడికి అర్థం కాదు. కానీ మీకు మాత్రం సీక్రెట్ హెల్పర్ ఉంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన మీతో ఉంటాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, ఆదరిస్తాడు. ఆయనకి కొన్ని నామాలు ఇవ్వబడ్డాయి. ఆయన ఎవరో కాదు పిల్లరా, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. యేసు ప్రభుని గ్రహించేలాగా, నమ్మేలాగా మనలో ఉండి సహాయపడేవారు, మనతో ఉండే వ్యక్తి పరిశుద్ధాత్ముడు. అనండి ఒకసారి, పరిశుద్ధాత్ముడు. ఈరోజు ఆ పరిశుద్ధాత్ముడు నా ప్రక్కన, మీ ప్రక్కన, అందరి ప్రక్కన ఉన్నాడు. కానీ ఎవరైతే ఆయనతో బాగా ఫెలోషిప్ చేస్తారో ఆయన ఆలోచనలు మనలోకి పంపిస్తాడు, ఆయన తలంపులు మనలోకి పంపిస్తాడు. ఆయన ఆలోచనలే కాకుండా మంచి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మన తప్పిదాలు మనకు చూపిస్తాడు, మనం చేయాల్సిన మంచి పనులు మనకు నేర్పిస్తాడు. ఏ విధంగా వెళ్తే బ్రతుకు బాగుంటుందో, నువ్వు ఏ విధంగా బయటికి రాగలవో, సమస్యల్లో నుండి ఎలా బయటపడాలి, శ్రమల్లో నుండి ఎలా బయటపడాలి, శోధనలు ఎలా జయించాలి, ఇక్కట్లు ఇబ్బందుల్లో నుండి ఎలా బయటికి రావాలి, నీవే కాదు నీ ఇంటి వారిని ఎలా బయటికి తీసుకుని రాగాలి, ఇలా నేర్పించేవాడు పరిశుద్ధాత్ముడు. అంతేకాదు, మీ అందరికీ నాకు కూడా రాని ప్రార్థన ఎవరికొచ్చు? పరిశుద్ధాత్ముడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు అన్నాడు, మనలో యుక్తముగా ప్రార్థించటం వల్ల ఎవరికి తెలియదు కానీ పరిశుద్ధాత్మకి తెలుసు. ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఏమేం చేస్తాడు? ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ప్రార్థన నేర్పుతాడు, మరి ఏ సమయంలో ఎలా ఉండాలో మనకు బుద్ధి నేర్పుతాడు, పాపములు ఒప్పింపజేస్తాడు, నీతిని గురించి అంటే పరిశుద్ధ గ్రంథం అంతటిని దేవుని వాక్యమని, ఇది సత్యవాక్యమని ఒప్పింప చేయడమే కాకుండా ఆయన మీలో ఉండి నడిపిస్తాడు. అంటే మన బ్రతుకు నావకు ఒక నావికుడిలాగా మన బ్రతుకును నడిపించడానికి సజీవుడైన నాయకుడు, గైడ్ మనకు దొరికాడు. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ మీరు నాతో రావాలి ప్రభా, నీ సన్నిధి కాంతి నా మీద రావాలి ప్రభా, నన్ను నడిపించు ప్రభా, నీ సన్నిధి నాతో రావాలి. ఎక్కడికి వెళ్తున్నా ఆయన సన్నిధి నీతో రాబోతుంది బిడ్డ, నీతో ఆయన సన్నిధి రాబోతుంది, ఆయన ఆత్మ నీతో రాబోతుంది. ఆయన నీలో ఉండి ముచ్చటిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరించేవాడు, నీకు నేర్పిస్తాడు. ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎలా ప్రవర్తించాలో అని నీలో ఉండి నేర్పిస్తాడు. నీ ప్రవర్తనను మారుస్తాడు ఆయన, నీ ప్రాచీన స్వభావాన్ని తీసివేస్తాడు. నువ్వు ఒక నూతన వ్యక్తిగా మారబోతున్నావు. ఆయన మహాజ్ఞాని, నీకు ఎలాగైనా విడుదలిస్తాడు, నిన్ను ఏ విధముగా బాగు చేస్తాడు. నీ రోగములు తొలగించేవాడు, నీ బాధలు తీసివేయవాడు, నీ కన్నీరు తుడిచివేస్తాడు. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ యందు విశ్వాసంతో ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని దర్శించిన ఆయన ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో
వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానం మీతోనే కాకుండా అనేకులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇతరులతో కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.